శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తారీఖు వచ్చి జూలై 21, 2023 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే కువైట్కి సంబంధించినటువంటి జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు అందిస్తున్నటువంటి సమాచారం మేరకు కువైట్లో నేరాలకు పాల్పడినటువంటి కొంతమందిని అదుపులోకి తీసుకుని అది కూడా వివిధ గవర్నరేట్లలో. ఇందులో మనం ముఖ్యంగా చూసుకుంటే జహరా గవర్నరేట్లో మాదక ద్రవ్యాలకు సంబంధించిన కొన్ని కెమికల్స్ని కలిగి ఉన్నటువంటి ఒక ఇద్దరిని అదుపులో తీసుకున్నారు. అలాగే ఫర్వానియా గవర్నరేట్లో అక్రమంగా మద్యం తయారు చేస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులను అదుపులో తీస్తున్నారు. వారి దగ్గర నుంచి భారీ స్థాయిలో ఈ మద్యం బ్యారెల్స్ ఏవైతే ఉంటాయి, అంటే మద్యం తయారు చేయడానికి ఉపయోగించిన బ్యారెల్స్ ఉంటాయి కదా, వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే క్యాపిటల్ గవర్నరేట్లో నకిలీ బంగారం బిస్కెట్లు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని అమ్ముతుండగా ఒక ఇద్దరు వ్యక్తులని అదుపులో తీసుకున్నారు. హవాలీ గవర్నరేట్లో దొంగతనం కేసులు ఒక ఇద్దరిని అదుపులో తీసుకోవడం జరిగింది. ఈ విధంగా పలు గవర్నరేట్లో వివిధ కారణాల చేత ఎవరైతే నేరాలకు పాల్పడ్డారో వారందరినీ అదుపులో తీసుకున్నారు. వారందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు రిఫర్ చేశారు. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా ఉంది, కావాలంటే మీరు దాన్ని కూడా గమనించవచ్చు. కువైట్కి సంబంధించినటువంటి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు గతంలో వాళ్ళు ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు కదా, కువైట్ రిజిస్ట్రేషన్ కానటువంటి వెహికల్స్ ఏవైతే ఉంటాయో, అంటే జీసీసీ కంట్రీకి సంబంధించిన వెహికల్స్ ఏవైనా సరే కువైట్ నుంచి వారి సొంత దేశాలకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా బోర్డర్స్ దగ్గర వెళ్ళేటప్పుడు వీళ్ళపైన ఏదైనా ఫైన్స్ ఉన్నాయి ఏంటంటే చెక్ చేస్తారో. అలాంటి ఫైన్స్ ఏదైనా ట్రాఫిక్ ఫైన్స్ ఏదైనా ఉంటే వాటిని క్లియర్ చేసిన తర్వాత మాత్రమే ఆ వెహికల్స్ వారి దేశానికి వెళ్ళడానికి అనుమతిస్తారని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది కదా. సో అది అమలు చేసినప్పటి నుంచి ఇప్పటివరకు సుమారుగా 38,000 కువైటీ దినార్లు జరిమానా కింద ఇప్పటివరకు వసూలు చేశారంట. ఇదిలా ఉండగా గడిచిన ఒక వారం రోజుల్లోనే కువైట్ మొత్తం మీద సుమారుగా 35,000 ట్రాఫిక్ వైలేషన్స్ నమోదు చేసినట్టు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు గణాంకాలు విడుదల చేశారు. ఇందులో 46 రెక్లెస్ మోటార్ డ్రైవింగ్ చేసినట్టు వాళ్ళని అదుపులో తీస్తున్నారంటే ఎవరైతే వెహికల్స్ని అడ్డదిడ్డంగా నడుపుతుంటారు కదా అలాంటి వాళ్ళు ఒక 46 మంది పైన కేసులు నమోదు చేశారు. అలాగే 64 వెహికల్స్, 54 మోటార్ సైకిల్ అంటే బైక్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే 31 మంది మైనర్లు, అంటే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మైనర్లు ఎవరైతే వెహికల్స్ని డ్రైవ్ చేస్తుంటారో అలాంటి వారిని అదుపులో తీసుకుని వాళ్ళని ఈ జువైనల్ ప్రాసిక్యూషన్కి పంపించడం జరిగింది. ఈ విధంగా ఈ ఒక్క వారంలోనే 35,000 ట్రాఫిక్ వైలేషన్స్, అంటే ఏ రేంజ్లో ప్రస్తుతానికి కువైట్లో ట్రాఫిక్ వైలేషన్స్ జరుగుతున్నాయి ఒకసారి ఊహించండి. కువైట్లో అక్రమంగా మాదక ద్రవ్యాలు అమ్మడం, మద్యం తయారు చేయడం ఇలాంటివే కాకుండా అలాగే నకిలీ బంగారం ఇవి కాకుండా డాలర్స్ని కూడా నకిలీ డాలర్స్ని చలామణి చేయడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. కువైట్కి సంబంధించినటువంటి భద్రతా అధికారులు ఇద్దరు ఆఫ్రికన్లని అదుపులో తీస్తున్నారు. ఎందుకు అనేసి అంటే వీళ్ళు డాలర్స్ని చలామణి చేయడానికి ప్రయత్నం చేస్తారంట. అవి కూడా నకిలీ డాలర్స్, ఒరిజినల్స్ కూడా కాదు. వారిద్దరిపైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రిఫర్ చేశారు. జనరల్గా మనం ప్రయాణ సమయాల్లో ఆహారాన్ని తీసుకుంటూ ఉంటాం. అది మనం ట్రైన్లో వెళ్తున్నా, ఫ్లైట్లో వెళ్తున్నా మనం ఏ విధంగా వెళ్ళినా సరే ఆహారాన్ని అయితే తీసుకుంటుంటాం. ముఖ్యంగా మనం ఫ్లైట్ జర్నీ చేసేటప్పుడు ఫ్లైట్లో ఆహారాన్ని అయితే ఇస్తుంటారు. అలాగే మనం బయట ఫుడ్ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఆ ఫుడ్ మనం ఏ విధంగా తీసుకున్నా అది క్వాలిటీ ఉందా లేదా, మంచిదా కాదా అని మనకు తెలుస్తుందా తెలియదు, వాళ్ళు ఇచ్చింది మనం తినేస్తుంటాం. అయితే కువైట్కి సంబంధించినటువంటి అంటువ్యాధుల కన్సల్టెంట్ డాక్టర్ అయినటువంటి ఒక నిపుణులైన ఆయన పేరు వచ్చి డాక్టర్ గనీమ్ అల్ జుహైలాన్. ఆయన చెప్తున్నాడు దాని ప్రకారం మనం బయట ప్రయాణాలు చేసేటప్పుడు ఆహార విషయంలో మాత్రం చాలా జాగ్రత్త వహించాలని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే ఈ వేడి కారణంగా ఆహారం అనేటువంటిది త్వరగా పాడైపోతుంది. అలాగే ఆహారం పాడైపోయిన తర్వాత అందులో బ్యాక్టీరియా చేరడానికి కూడా అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు. ఆ విధంగా మనం బయట జర్నీ చేసేటప్పుడు పాడైపోయిన ఆహారం ఒకవేళ మనం తీసుకున్నట్టయితే అంటువ్యాధులు చాలా తొందరగా రావడానికి అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు. కొన్ని దేశాల నుంచి కొన్ని రకాలైనటువంటి జబ్బులు రావడానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు. ఉదాహరణ మనం చూసుకున్నట్టయితే ఆఫ్రికా, అమెరికా అలాగే మిగతా దేశాల్లో ఒక్కొక్క దేశంలో ఏదైతే ప్రాబ్లం అమెరికా అంటే వచ్చేవాళ్ళనుకోండి మ్యాక్సిమం హెపటైటిస్ ఏ రావడానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ఆఫ్రికా లాంటి దేశాల్లో అయితే కనుక డెంగ్యూ కానీ ఫ్లూ కానీ ఇలాంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా చాలా దేశాల నుంచి జర్నీ చేస్తున్నప్పుడు అక్కడటువంటి ఆహారం ఏదైతే మనం తీసుకుంటాం అది ఒకవేళ అక్కడ పాడైపోయినట్టయితే దాన్ని మనం తీసుకోవడం వల్ల ఒకవేళ పాడైపోయిన ఆహారాన్ని మళ్ళీ మనం వేడి చేసి తీసుకున్నా కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి మనం తినేటువంటి ఆహారం విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్త వహించండి అని చెప్పేసి ఆయన తెలియజేస్తున్నారు. సాల్మియా ప్రాంతంలో నిర్మాణంలో ఉన్నటువంటి ఒక 9 అంతస్తుల బిల్డింగ్ పై నుంచి ఒక కార్మికుడు కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. పోలీసు వాళ్ళు అక్కడికి చేరుకుని ఆ బాడీని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పారు. గడిచిన ఒక 3 నెలల్లో
ఫిలిపిన్స్కి సంబంధించినటువంటి సుమారుగా ఒక 700 మంది ఎవరైతే నివాస చట్టాన్ని అలాగే కార్మిక చట్టాన్ని ఉల్లంఘించుంటారో అలాంటి వారిని వారి సొంత దేశాలకు పంపించినట్టు కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ అయితే గణాంకాలు విడుదల చేసింది. అయితే వారందరూ కూడా వారి సొంత డబ్బులు లేదంటే వారి యొక్క ఎంబెసీ వారు డబ్బులు భరించి వారిని వాళ్ళ సొంత దేశాలకు పంపించేట్టు తెలియజేస్తున్నారు. కువైట్ గవర్నమెంట్ కానీ లేదంటే వారి స్పాన్సర్ దగ్గర నుంచి టికెట్ డబ్బులు కానీ ఏమీ కలెక్ట్ చేయలేదు. వారి సొంత డబ్బులు లేదంటే వారి యొక్క ఎంబెసీ డబ్బులు పే చేసుకొని వారిని వారి సొంత దేశాలకు పంపించి తెలియజేస్తున్నారు. ఏదైనప్పటికీ కువైట్లో ఉన్నటువంటి ఫిలిపిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ శాతం మంది ఈ విధంగా నివాస చట్టాన్ని అయితే ఉల్లంఘిస్తున్నారు. అందులో ఎక్కువ మంది పట్టుబడుతున్నారు. పట్టుబడిన వాళ్ళని వాళ్ళ ఎంబెసీ వాళ్ళు అయితే ఈ విధంగా ముందుపడి వాళ్ళని వారి సొంత దేశాలకు పంపించడం జరుగుతుంది. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది మనల్ని ఒక డౌట్ ఏదైనా అడగడం జరిగింది. మనం లైవ్ పెట్టినప్పుడు కూడా లైవ్లో కొంతమంది అడగడం జరిగింది. మనం కువైట్కి చాలామంది డ్రైవర్ వీసా పైన వస్తుంటారు. అయితే డ్రైవర్ వీసా పైన ఇక్కడికి వచ్చిన తర్వాత మనం డ్రైవింగ్ లైసెన్స్ పొందాలి అంటే తప్పనిసరిగా మనకు సంబంధించినటువంటి ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్, ఇండియాకి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. సో ఆ డ్రైవింగ్ లైసెన్స్ మనం తీసుకోవచ్చు. ఇక్కడ మనం ఎంబెసీకి వెళ్ళి దాన్ని మనం డాక్యుమెంట్స్ చేయించుకొని వెరిఫికేషన్ అయిన తర్వాత అది ఓకే అయిన తర్వాత మనం డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ ఎల్ఎల్ఆర్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎల్ఎల్ఆర్ తర్వాత మనకు లైసెన్స్ అనేటువంటిది వస్తుంది. అయితే ప్రస్తుతానికి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకున్నట్టయితే డ్రైవింగ్ లైసెన్స్ అనేటువంటిది కార్డులు మనకి తొందరగా జారీ అవ్వట్లేదు. 3 నెలలు 6 నెలలు సంవత్సరం 2 ఏళ్ళైనా కూడా ఇంకా చాలామందికి అయితే కార్డులు జారీ అవ్వట్లేదు. ఓన్లీ ఆన్లైన్ ప్రింట్అవుట్ మాత్రమే ఇస్తున్నారు. ఆన్లైన్ డాక్యుమెంట్ మాత్రమే మనకు ప్రింట్ తీసి ఇవ్వడం జరుగుతుంది. సో అలాంటి డాక్యుమెంట్ పెట్టుకొని వచ్చి మనం కువైట్లో ఈ డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేసుకోవచ్చా అని చాలామంది అయితే డౌట్ అడుగుతున్నారు. సో చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది ఎలాగంటే మీరు ఆన్లైన్ డాక్యుమెంట్ తీసుకొని వచ్చిన తర్వాత కువైట్లో ఉన్నటువంటి బిఎల్ఎస్ పాస్పోర్ట్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో మీరు డైరెక్ట్గా ఎంబెసీకి అయితే అప్రోచ్ అవ్వాల్సిన అవసరం లేదు. పాస్పోర్ట్ సేవా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో జిలీబ్, ఆల్షువేక్, ఫహీల్ అలాగే కువైట్ సిటీ, ఈ పాస్పోర్ట్ సేవా కేంద్రాలకు మీరు ఆ సర్టిఫికేట్ తీసుకెళ్ళినట్టయితే అక్కడ దాని వాళ్ళు డాక్యుమెంట్స్ అనేది వెరిఫై చేస్తారు. అంటే ఏ విధంగా అంటే మీకు సంబంధించినటువంటి అవి ఏదైతే నెట్ నుంచి డౌన్లోడ్ చేసినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించిన కాపీ ఉందో అది, అలాగే మీ వీసా కాపీ, అంటే అలాగే దాంతోపాటు మీ సివిల్ ఐడి కాపీ, పాస్పోర్ట్ కాపీ ఇవన్నీ చెక్ చేస్తారు. అన్నిట్లోనూ ఒకేలాగా అన్ని డీటెయిల్స్ ఉన్నాయా లేదా, ఏదైనా డేట్ ఆఫ్ బర్త్లు కానీ పేర్లు కానీ ఏమైనా తప్పు ఉన్నాయా ఏంటనేది చూస్తారు. సో దాని ప్రకారం వాళ్ళు అప్రూవల్ కోసం ఎంబెసీకి అప్పుడు పంపిస్తారు. వీళ్ళు మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. బిఎల్ఎస్ కేంద్రాల వల్లే ఎంబెసీకి అప్రూవల్ పంపించడం జరుగుతుంది. అప్రూవల్ వచ్చిన తర్వాత వాళ్ళు ఆన్లైన్లో చెక్ చేస్తారు ఇది నిజమా కాదా, ఒరిజినల్ లైసెన్స్ అయినా కాదు, వీళ్ళ పేరు డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఆంధ్రప్రదేశ్లో కానీ లేదంటే ఏ రాష్ట్రం అయితే ఆ రాష్ట్రంలో అక్కడ జారీ అయిందా లేదంటే కూడా చెక్ చేస్తారు. జారీ అయినట్టయితే వాళ్ళు అక్కడ ఓకే చేస్తారు. అప్పుడు మీకు బిఎల్ఎస్ కేంద్రాల్లో సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ సర్టిఫికేట్ పట్టుకెళ్ళి మనం డ్రైవింగ్ లైసెన్స్ ఎల్ఎల్ఆర్కి అప్లై చేసుకోవడానికి కుదురుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొని వచ్చినా సరే మీరు ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేసుకోవడానికి అయితే కనుక అవకాశం ఉంటుంది. కాకపోతే మీరు డ్రైవర్ వీసా పైన వచ్చింటే మాత్రమే. అయితే ఇక్కడ మీరు గుర్తించాల్సింది ఏమిటంటే మీరు తీసుకొచ్చేటువంటి కాపీ ఏదైతే ఉంటుందో అది కంపల్సరీగా ఒరిజినల్ అయి ఉండాలి. ఎలాంటి ఎడిటింగ్ కానీ చేసి ఉండకూడదు. మీ డాక్యుమెంట్స్ ఏదైతే నెట్లో ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే తీసుకొచ్చుకోండి. అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ ఇలావన్నీ పేరు కానీ ఇలాంటివన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా కూడా చెక్ చేసుకోండి. ఓకేనా. మీరు ఏదైనా మార్పు చేసి అలాంటిగానే తీసుకొచ్చినట్టయితే ఇక్కడ మళ్ళీ వాటిని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్త వహించండి. ఏదైనప్పటికీ మన దగ్గర ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ కార్డు లేకపోయినా సరే ఆన్లైన్ ప్రింట్అవుట్ పేపర్ ఉన్నా సరే కువైట్లో మీరు డ్రైవింగ్ లైసెన్స్ కోసం చెప్పేసి అప్లై చేసుకోవడానికి ముందు మనం ఈ బిఎల్ఎస్ కేంద్రాలకు వెళ్ళి లైసెన్స్ సర్టిఫికేట్ తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్ మీకు డిస్ప్లేలో ఒక ఫోటో కనిపిస్తుంది కదా, ఆ చేప పేరు వచ్చి ఓర్ ఫిష్. ఇది డీప్ సీ ఫిష్ అనమాట. ఇది అంటే సముద్రం లోపల ఉన్నటువంటి ఫిష్. ఇది చాలా పొడవుగా ఉంటుంది, భారీ చేప. ఇది కొద్దిగా లోపల ఉంటుంది, సముద్రం పైన అయితే ఉండదు, చాలా లోపల ఉన్నటువంటి చేప. ఇది చాలా అరుదుగా కనిపిస్తుంటుందంట. ఇది తైవాన్లో ఉన్నటువంటి ఈ డైవర్స్ ఎవరైతే ఉంటారో అంటే సముద్రం లోపలికి డ్రైవర్స్ వెళ్తూ ఉంటారు కదా, ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు కానీ లేదంటే ఏదైనా షూట్ చేయడానికి కానీ వెళ్తూ ఉంటారు కదా. సో అలాంటప్పుడు వీళ్ళు వెళ్తున్నప్పుడు వీళ్ళకి ఆ చేప కనిపించిందంట. దాన్ని వాళ్ళు వీడియో తీయడం జరిగింది. ఆ వీడియో వీళ్ళు పోస్ట్ చేశారు. సో ప్రస్తుతానికి ఆ వీడియో కనుక వైరల్ అవుతుంది. అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం వారి యొక్క కథల ప్రకారం ఈ చేప కనుక కనిపించినట్టయితే ఆ ప్రదేశంలో సునామీ కానీ భూకంపం కానీ రావడానికి అవకాశాలు ఉంటాయి, దానికి సంకేతం అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారంట. అంటే వారి యొక్క నమ్మకాలు అవి. ఏదైనప్పటికీ ఈ చేప అనేది చాలా అరుదుగా కనిపిస్తుంటే ఎవరికంటే వాళ్ళు కనపడదంట. సో ఈ చేప అనేటువంటిది ఈ కనిపించడంతో ఆ డ్రైవర్స్ దాన్ని వీడియో తీసి పోస్ట్ చేయడం జరిగింది. మన సబ్స్క్రైబర్స్ చాలామంది కువైట్ నుంచి ఇండియాకి కార్గో ద్వారా వస్తువులు పంపించుకోవడానికి ఏదైనా కార్గో సంస్థ నెంబర్ ఉంటే చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు. ఫ్రెండ్స్ మీకు నేను డిస్ప్లేలో కువైట్లో ఉన్న మన తెలుగు వారికి సంబంధించిన భారత్ కార్గో సంస్థ వాళ్ళకి సంబంధించిన నెంబర్ అయితే ఇస్తున్నాను. ఇది మన తెలుగు వారికి సంబంధించినటువంటిది. చాలా మంచి సర్వీస్ అందిస్తున్నారు. మీ వస్తువులు చాలా సేఫ్గా చాలా తొందరగా ఇంటికి అయితే చేరుస్తున్నారు. కాబట్టి మీరు ఎవరైనా సరే కార్గో ద్వారా వస్తువులు పంపించుకోవాలనుకుంటే మీకు డిస్ప్లే నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీ వస్తువులు మీరు కార్గో ద్వారా పంపించుకోవచ్చు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతానికి ఒక కువైట్ దినార్ మన భారతదేశం రూపీస్లో 267 రూపాయల 45 పైసలుగా ఉంది.
బంగారం విషయానికి వచ్చినట్టయితే మాల్యాలో ఉన్న సూకల్ వతియాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకి అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం అనగా వస్తువుల రూపంలో ఉండే బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 18,850 పిలుసు ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అంటే బిస్కెట్ రూపంలో ఉండే బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 19,475 పిలుసు ఉంది. సో నిన్నటికి ఇవాళకి 22 క్యారెట్ల బంగారం 1 గ్రామ్ పైన సుమారుగా 1 మియా పిల్స్ వరకు అయితే తగ్గింది. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు, ఆయనకి డ్రైవర్ పని కావాలని చెప్తున్నారు, అది కూడా టెంపరవరీగా కావాలంట. మీకు తెలిసిన చోట టెంపరవరీగా డ్రైవర్ వేకెన్సీ ఏదైనా ఉన్నట్టయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు. ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అందులో గీతారెడ్డి ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. మరియు సయ్యద్ రిజ్వాన్ బాషా ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. వీరిద్దరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళ పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేట్స్. రేపు మార్నింగ్ 7 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.